పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సైన్యంతో భారీ ర్యాలీగా బీఆర్ఎస్ సంగ్రామ సదస్సుకు వస్తున్నారు. ఇక 1000కి పైగా కార్లలో ర్యాలీగా వస్తున్నారు. అయితే మొన్న బీఆర్ఎస్ అనుచరులు కొందరు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో వారితో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ సమయంలో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని చెప్పారాయన. బీఆర్ఎస్ సభకు మహిపాల్ రెడ్డి తన సైన్యంతో ర్యాలీగా బయలుదేరారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు లైవ్ ద్వారా. ఉదయ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యు. సరోవర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ విద్యార్థులు తరలి వచ్చారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అనేక మంది ర్యాలీలతో కూడా ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కార్లతో ర్యాలీ తీస్తూ అక్కడ నుంచి ఆయన పిలుపు మేరకు కూడా ఆయన విద్యార్థులు కావచ్చు, అటు నిరుద్యోగులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ర్యాలీతో సహా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మహిపాల్ రెడ్డి పిలుపు మేరకు కూడా జిఎంఆర్ కన్వెన్షన్ నుంచి కూడా పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కొనసాగబోతుంది. ఆయన నిన్ననే పిలుపునిచ్చారు. మరి కాసేపట్లో కూడా ఈ సభా ప్రాంగణానికి కూడా అటు మహిపాల్ రెడ్డి వాహనాలు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నాయి. ఈ సంబంధించిన ఇప్పటికే ఆయన వేలాది మందిని కూడా అక్కడ నుంచి తరలించారు. ఆయన వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇక్కడికి వచ్చే ఎమ్మెల్యేలను సైతం అక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు ఈ సభా ప్రాంగణానికి దగ్గరలోనే మహిపాల్ రెడ్డి వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి.